వాహనంలో తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. బోల్తాపట్ట టాటా ఏస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో నగదును గుర్తించారు. తౌడు బస్తాల మధ్య నగదు పెట్టెలు తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. అందులో నగదును పోలీసులు గుర్తించారు. ఇక నగదును లెక్కించడానికి వీరవల్ల టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది బాక్సుల్లో డబ్బులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డబ్బులు లెక్కించే మిషన్ తెప్పిస్తున్నారు అధికారులు. విజయవాడ నుంచి విశాఖకు వాహనం వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల వేళ భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో వాహనంలో తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. బోల్తాపడ్డ టాటా ఏస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో నగదును గుర్తించారు. తౌడు బస్తాల మధ్య నగదు పెట్టెలు తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. అందులో నగదును పోలీసులు గుర్తించారు. ఇక నగదును లెక్కించడానికి వీరవల్ల టోల్ ప్లాజా దగ్గర వెళ్లారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది బాక్సుల్లో డబ్బులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డబ్బులు లెక్కించే మిషన్ తెప్పిస్తున్నారు అధికారులు. విజయవాడ నుంచి విశాఖకు వాహనం వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, నల్లజర్ల మండలం వద్ద భారీగా నగదు లభ్యమైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం రాత్రి వేళల్లో హైదరాబాద్ నుండి మండపేటకి వస్తున్నటువంటి బొలెరో వెహికల్ పైన కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎరువులను తరలిస్తున్నట్టుగా ఉన్న సమాచారం. కానీ అందులో వెనకాల నుండి లారీని ఢీకొట్టిన బొలెరో వెహికల్ అమాంతో తోల్తా పడిన తర్వాత అందులో అట్టపెట్టెలు ఉన్న బాక్సుల్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆ అట్టపెట్టెలకు సంబంధించిన అట్టపెట్టెల్ని అధికారుల సమక్షంలో ఓపెన్ చేసిన తర్వాత అందులో నగదున్నట్టుగా గుర్తించారు. ఈ సమాచారం అంటే పూర్తిగా హైదరాబాద్ నుండి మండపేట కాన్స్టిట్యున్సీకి నగదు తరలిస్తున్నారని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే సుమారు ఈ నగదు వాల్యూ వచ్చి 7 కోట్ల పైన ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది జ్యోతి. ఇకపోతే డ్రైవర్ క్లీనర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు అక్కడే ఉన్నారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ నగదు తరలిస్తున్నటువంటి డ్రైవర్లు కానీ అటువంటి క్లీనర్ కానీ వీళ్ళని ప్రస్తుతం ప్రథమ చికిత్స చేస్తున్న అనంతరం వీళ్ళని అదుపులో తీసుకున్నారు. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఎక్కడ పంపించారు అనే దానిపైన అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే ఈ సుమారు ఈ అట్టపెట్టెలో అంటే ఎరువుల రూపంలో ఒక కంపెనీకి పంపించే దాంట్లో అట్టపెట్టెలు ఉండడం, అట్టపెట్టెలో నగదు ఉండడం అనేది అందులోని ఎన్నికలకు సంబంధించి కోర్టు ఉండడం, దీనికి మొత్తం ప్రధానంగా ఇక్కడ ఉన్న నగదుని ఎన్నికలకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఆల్రెడీ డ్రైవర్ ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పోలీసు అధికారుల ప్రకారం 7 కోట్ల నగదు ఇక్కడ స్వాధీనం చేస్తున్నట్టుగా ప్రస్తుతం ఇంకా లెక్కలు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మీరు ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నారని తెలియాల్సి తెలుస్తుంది. థ్యాంక్ యూ కిషోర్. ఆమదాల వలస నియోజకవర్గంలో కుటుంబ రాజకీయాలు